నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీ ముందుకి ఒక మంచి నాన్ వెజ్ కర్రీని అయితే తీసుకొచ్చేసాము. నార్మల్గా కొంతమంది చేపల కూర వండితే నీసు వాసన అయితే వస్తుంది. అట్లా నీసు వాసన రాకుండా మంచిగా టేస్టీ పులుసుని ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో మనం అయితే చూసేద్దాం. దీనికోసం ముందుగా చేపలను బాగా వాష్ చేసి పైన పొట్టంతా తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత ఒక కళాయి తీసుకొని దానిలో ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత దానిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకో. మేమైతే కనుక ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాయి, యాలకులు, వెండి కొబ్బరి వేసి ఒక పేస్ట్ని అయితే రెడీ చేసుకున్నాము. ఈ మసాలా ముద్దతోనే చేపల పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి. సో ఈ మిశ్రమాన్ని వేసుకొని బాగా వేగనివ్వాలి. తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా కలపాలి. బాగా పట్టిన తర్వాత దానిలోకి ముందుగా పిసికి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసును అయితే పొయ్యాలి. దాని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలు అయితే వేసేస్తే మా అత్తయ్య గారు చేసే వంటల్లోకెల్లా నాకు చాలా ఇష్టమైన వంట ఏంటంటే చేపల పులుసు. చాలా బాగా పెడతారండి. నేను ఎక్కడ టేస్ట్ చేయలేదు, ఏ హోటల్లోనూ కూడా చూడలేదు. అంత బాగా పెడతారు చేపల పులుసు, అంత టేస్టీగా ఉంటుంది. చేపల పులుసు గుమగుమలాడే వాసనతో మంచిగా రెడీ అయిపోతుంది. అఫ్ కోర్స్ చేపల పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఈ ఒక్క కూరలో మాత్రం ఆయిల్ కొంచెం మేము ఎక్కువ వేసుకుంటాము. సో ఇదండి ఈ రోజుకి గుమగుమలాడే చేపల పులుసు. మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.